స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇది మా జ్ఞానము కాదు, మా శక్తి కాదు, మా బలము ఏమీ కాదు, కానీ కేవలం నీ ఆత్మ కార్యము, నీ కృప చేతనమే మీకు నిలవబడి ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈ 4వ మాట ద్వారా ప్రభువా ఈ సంఘస్థులందరితో మాతో నువ్వు ఏం మాట్లాడాలని ప్రభువా నిర్ణయించున్నావో ఆ మాట ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని బలపరచండి. అయ్యా, నేను కాదు ప్రభువా, నీవు మాత్రమే మాట్లాడి కేవలం నా నోటిని నీ బూర వలె వాడుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 4వ మాట చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థము. ఇప్పటి వరకు మనం మొదటి 3 మాటలు ఆలకించుకున్నాం. ఇది 4వ మాటగా దేవుడు చెప్తా ఉన్నారు. సిలువలో పలికిన 7 మాటలు కూడా చివరి మాటలు చాలా విలువైన మాటలు. దాని తర్వాత దేవుడికి వేరే మాటలు మాట్లాడడానికి ఆయన లేరు ఈ భూమి మీద. ఈ చివరి మాటల్లో దేవుడు చాలా విలువగా మాట్లాడిన మాటలు ఇవి. అయితే దేవుడు మొదటి మాట మాట్లాడినప్పుడు మొదటి మాట అలాగే 2వ మాట కూడా మొదటి మాటను దేవుడు మనుషులతో మాట్లాడినట్టు చూస్తున్నాం. ఒక్క మనుషుల గురించి దేవునికి ప్రార్థన చేస్తూ చూస్తున్నాము. ఫస్ట్ మాట దేవుడు తండ్రి మీరు ఏం చేస్తున్నా మీకు తెలియదు ప్రభా వీరిని క్షమించు అని. అలాగే దేవునితో 3 మాటలు మాట్లాడారండి 7 మాటల్లో దేవుడు. మొదటి మాట 4వ మాట 7వ మాట. మొదటి మాట వీళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియదు ప్రభా వీరిని క్షమించు అని మాట్లాడారు. 4వ మాట అయ్యా ఇప్పుడు నేను చెప్పబోయే మాట నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభా, నేను ఏం పాపం చేశానో నా చెయ్యి విడిచిపెట్టావు అన్న వేదనతో తండ్రితో కుమారుడు చెప్పుకుంటున్న బాధ. 7వ మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని. మరి మిగిలిన 2వ మాట 3వ మాట 5వ మాట మిగిలిన 3 మాటలు ఎవరితో మాట్లాడారు? 2వ మాట 3వ మాట కూడా మనుషులతో మాట్లాడినట్టు చూస్తున్నాం ఇక్కడ. 2వ మాట దొంగతో మాట్లాడారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అలాగే తన బాధ్యతను 3వ మాటగా తెలియజేస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని, అలాగే కుమారునికి ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగించట్టు చూస్తున్నాం. అలాగే 5వ మాట దేవుడు చెప్తా ఉన్నాడు నేను దప్పికొని ఉన్నా, నాకు దాహంగా ఉంది అని చెప్పాడు. అలాగే 6వ మాట ఇది నేను కంప్లీట్ అయ్యానని కాదు కానీ ఇది పూర్తయిందని, చేస్తున్న పని పూర్తయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే 4వ మాటలో దేవునితో మాట్లాడుతున్న 2వ మాటగా మనం చూస్తా ఉన్నాము. నా చెయ్యి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభా. దేవుడు విడిచిపెడతాడండి, విడిచిపెట్టేవాడు మన దేవుడు. మనందరికీ ఒక వాగ్దానం ఇచ్చారు కదా, నేను ఎన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయను అని. మరి అంత ప్రేమగా చూసిన మనం అంటే పాపలం, చాలా పాపం చేశాము, చాలా దేవునికి నచ్చని విధంగా ప్రవర్తించాము, చాలా బాధ్యతలు మర్చి ప్రవర్తించాం. మన బ్రతుకంతా కూడా సగం బ్రతుకు, ఇప్పటి వరకు సాగిన సగం బ్రతుకు మనం దేవునికి నచ్చని రీతిలోనే కొనసాగింది. మరి అలాంటి మన కొరకు దేవుడు తన ప్రియమైన కుమారుడిని, జన్మతః పాపం లేని తన కుమారుడిని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? అయితే ఇది లేఖనాల నెరవేర్పుకే జరిగిందంట. ఏంటి, అంత ప్రేమించే కుమారుడిని అంత పరమ తండ్రి విడిచిపెట్టడం, అది లేఖనం నెరవేర్ప. ఏంటి ఆ లేఖనాలు ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థబలిగా చేయగా అతని సంతానము చూచెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుడు సిలువలో అలా వేలాడబడుట, మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయన మరణించి ఆయన ప్రేమను వ్యక్తపరచుట దేవుని చిత్తం అంట. ప్రవచనాలు నెరవేర్పు అదేనంటండి. మరి అదే విధంగా 53వ అధ్యాయంలో 3వ వచనం, ఇప్పుడు నేను చెప్తున్న 4వ మాటకి రిలేటెడ్ గా, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన ప్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడిగాని ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. యెషయా గ్రంథము ఎప్పుడు
ఇప్పుడు రాశారు, దేవుడు యేసయ్య జన్మించక ముందు కదా, పాత నిబంధనలో రాయబడింది. ఆ టైంలో ఈ ప్రవచనం చెప్పబడింది. 2000 సంవత్సరాల తర్వాత యేసయ్య జన్మించి 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఈ ప్రవచనం నెరవేర్చబడింది. మన కొరకు చనిపోవటం, మన కొరకు ఆయన వ్యాధి అనుభవించడం, మన కొరకు ఆయన దెబ్బలు అనుభవించడం, సిలువ వేయబడటం దేవుడు ఆయనకి ఇచ్చిన లేఖనం అంట. ఆయన ముందుగా ఆయన కొరకు చెప్పబడిన ప్రవచనం అంట. ఆయన మరణించడానికి అంత మంచి కుమారుణ్ణి కానీ, జన్మం కూడా పాపం లేని కుమారుణ్ణి కానీ మన కొరకు మరణించడానికి, మన పాపాల కొరకు సిలువ వేయబడటానికి ఆయన అన్ని సంవత్సరాలు జీవించింది. ఆయన మనం అందరూ చాలా సార్లు పాటలు పాడుతూ ఉంటాం. 10,000 మందిలో పోల్చదగిన దేవుడు అంటండి. కానీ ఆయన సిలువ ఎక్కిన తర్వాత ఆయన మన పాపాల నిమిత్తం ఆ దెబ్బలు అనుభవించిన తర్వాత ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయిందంట. అసలు ఆయన రూపం ఏంటో కనపడకుండా అయిపోయిందంట. మొత్తం శరీరం అంతా కూడా రక్తంతో తడిచిపోయి, మొత్తం బాధ, శరీరం అంతా కూడా గాయాలైపోయి అంత బలహీనంగా అయిపోయిందంట. 2వ వచనం 53 యెషయాగ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగాను. అసలు ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా అండి? ఎడారిలో మొక్కలు మొలుస్తాయా? లేదు కదా. అసలు అక్కడ మొక్కలు మొలవడానికి, చెట్లు ఉండడానికి, పంట పండడం అసలు ఛాన్సే లేని టైంలో ఆయన అంత స్వరూపంగా, అంత మంచిగా, అంత గారాభంగా పెరిగిన వ్యక్తి అతడు అలా పెరిగాడు. కానీ ఈ శిలువ మరణం పొందిన తర్వాత అతనికి స్వరూపము, సొగసు, అసలు అతనికి రూపం లేకుండా అయిపోయిందంటండి. ఎందుకు అంత అలా చేయాలి? అసలు ఆయనకు మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా మనం ఏమన్నా ఆయనకు అసలు నా వల్ల ఇది జరుగుతుంది, నేను ఇంత బెస్ట్ ఇస్తున్నాను కాబట్టి నీ సిలువ మరణానికి నువ్వు కరెక్ట్ గానే చేసావు, నేను ఇంత చేస్తున్నానని చెప్పడానికి ఒక్క విషయమైనా మన దగ్గర ఉందా అండి? లేదు. అయినా కానీ దేవుడు మన కొరకు మరణించాడు. మన కొరకే మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం కదా. ఈ మాటలు కాదండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. చాలా విలువైన మాటలు ఇవి. ఈ 4వ మాటలో, ఎందుకు ప్రభువా నా చేయి విడిచిపెట్టావు, నేను ఏం చేశానని నా చేయి విడిచిపెట్టావు, ఎంతో వేదనతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎప్పుడు అలాంటి ఆయన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మిందంట. కానీ ఆయన ఆ మాట, మధ్యాహ్నం మంచి చల్లగా ఉంటది కదా, 3 గంటల టైంలో ఉండదు కదండి, ఎంత వేడి, విపరీతమైన వేడి. అలాంటి టైంలో దేవుడు అప్పటికే ఆయన శరీరం అంతా గాయమైపోయింది. ఆయన మొత్తం సిలువ వేయబడ్డారు, కొట్టలతో కొట్టబడ్డారు, మేకులు కూర్చోబడ్డాయి, శరీరంలో అంతటి నుంచి రక్తం కారుతూనే ఉంది. అలాంటి టైంలో అసలు మనకు మాట్లాడడానికి కాదు కదా, నోరు తెరవడానికనే ఓపిక ఉండదు. కానీ ఆ మాటను ఆయన బిగ్గరగా చెప్పారని మనం చూస్తున్నాం ఇక్కడ. ఎంతో గంభీరంగా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా, నేను ఏం చేశానని నా చెయ్యి విడిచిపెట్టావు అన్నాడు. కానీ అది ఆయన లేఖనం నెరవేర్పుకై ఆ కార్యం జరిగింది అక్కడ. అలాగనే ఈ 4వ మాట దేవునితో 2వ మాటగా చెప్తా ఉన్నాడు, ప్రభువా నేను అసలు ఏం చేయలేదు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. అయితే దేవుడు మరొక మాటగా చెప్తా ఉన్నారు ఇదే గ్రంథంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒక్కసారి చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనకు అసలు పాపం అంటే ఏంటో తెలియదు, పాపంలో ఆయన పెరగలేదు, పాపంలో ఆయన పుట్టలేదు. ఆయన జీవించిన సంవత్సరాలన్నీ కూడా పాపం లేకుండానే పరిశుద్ధంగానే జీవించాడు. కానీ మనం నీతిగా బ్రతకాలని ఆయన మనం దేవుని యందు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని యందు మనం నీతిగా కనబడాలని ఆయన మన కోసం పాపిగా కాదండి, పాపముగా మారాడు అని చెప్పి ఇక్కడ లేఖనం తెలియజేస్తా ఉంది. మన కోసమే కదా ఇంత గాయం. మరి ఇంతలా ప్రతి సంవత్సరం మనం వింటున్నాము. ఇప్పుడు కొత్తగా వింటున్న వాళ్ళు మరి ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వినేవాళ్ళే. మనలో ఎలాంటి మార్పు అయినా వచ్చినా దేవుని ప్రేమను ఓన్లీ గుడ్ ఫ్రైడే టైంలో, లెంట్ టైంలో, లేదంటే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, లేదా బల్లారాధన ఇలాంటి టైంలో కాకుండా దేవుని ప్రేమను నిత్యం చూస్తా ఉన్నామా, చూడగలుగుతున్నామా, ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా ఉంటున్నామా? ఈ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అండి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉన్నాను. అక్కడ నేను ఒకసారి నా ఫ్రెండ్ తో కలిసి చార్మినార్ వెళ్ళడం జరిగింది ఈవినింగ్ టైంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత. ఎవరెవరో ఆయన అసలు వయసుకు సంబంధం లేని వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తా ఉన్నారు. అది పిచ్చి వేషాలన్నిటికీ కూడా ప్రేమ అని పేరు పెట్టి పనికిమాల వ్యవహారాలు చేస్తూ ఆ వ్యవహారాల్లో తిరుగుతున్నారు. అది నిజమైన ప్రేమ అంటారా?
కాదు కదా. దేవుడు మన కొరకు ఇంత ప్రేమ చూపించి ఆయన చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. తండ్రి కుమారుని చెయ్యి కూడా మన మీద ప్రేమతో విడిచిపెట్టడానికి విడిచిపెట్టారు. కానీ మరి మనమేం చేస్తున్నాం దేవునికి? ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి, మన పట్ల ఆయనకు అంత ప్రేమ కలిగి ఉంది కాబట్టి మనం కూడా ఆయన తిరిగి ప్రేమించాలి. తిరిగి ఆయన ఎలా నడవమని మనకు ఆజ్ఞాపించారో అలా మనం నడవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆయన ఇలా చేయడానికి కారణం ప్రవచనం నెరవేర్చబడాలని. ఆ ప్రవచనాలు మనం ఇప్పుడు యెషయా గ్రంథంలో 53 అధ్యాయం 10వ వచనంలో చూసాం. అలాగే దేవుడు మరొక ఈ మాటల్లోనే కొన్ని విషయాలు దేవుడు తండ్రి ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కుమారుడు ద్వారా తండ్రి మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన తన చెయ్యి విడిచిపెట్టడానికి కారణం ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ, దేవుడు ప్రవచనాల నెరవేర్పు. మరొక విషయం, ఆయన తండ్రి తన సొంత కుమారుని చెయ్యి కూడా మన కొరకు విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడండి. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మన పిల్లలు చేయి మనం విడిచిపెట్టలేము. మనం ఏమైనా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఏమైనా మనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే తిడతాము, కొడతాము, నచ్చ చెప్తాం. కానీ మన కోపంలో అంతా నువ్వు వదిలి వెళ్ళిపోరా, విడిచేరా, అలాంటి శాపనార్థమైన మాటలు కొన్ని బాధ కలిగి మనం మాట్లాడవచ్చు. కానీ నిజంగా వెళ్ళిపోతే ఎవరైనా ఉండగలరా అండి? ఎవరూ ఉండలేము కదా. కానీ ఆయన తన కుమారుడిని అంత ప్రేమించుకొని అంత ఒక్కసారి కూడా తండ్రికి బాధ కలిగే విధంగా ఈ కుమారుడు ప్రవర్తించలేదంట. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి కూడా తండ్రిని బాధ పెట్టలేదు. అయినా కానీ అలాంటి కుమారుడు అంత ఘోరంగా, పోనీ నార్మల్ గా ఏదో చిన్న యాక్సిడెంట్ లో చనిపోవటం మరొకటి జరిగినా సరే బాధ ఉంటది కుమారుడిని కోల్పోయాను. కానీ అంత ఘోరంగా శిక్ష అనుభవిస్తూ చనిపోవాల్సినంత పని ఆయన ఏమీ చేయలే. ఆయన చనిపోయారు. దానికి కారణం మన మీద ఉన్న ప్రేమ. సో దయచేసి మనం దేవుని యొక్క ప్రేమను గుర్తిద్దాము. ఆయన మనల్ని ఏ మార్గాలు నడవాలని మన కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశలో నడుద్దాం. అలాగే దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. అలాగనే మనం కూడా ఏమి విడిచిపెట్టాలి? కొన్ని విడిచిపెట్టాల్సి మనం కూడా ఉన్నాయేమో. దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని ప్రేమలో నడుచుకోవాలి. దేవుని కార్యాలు మన పట్ల కొన్ని ఉన్నాయి. ఆయన మన కొరకు మనల్ని నడవమని చెప్పిన మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో నడవాలి అంటే వాటిలో ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి తప్పు త్రోవలు కాకుండా మంచి మార్గాన్ని చూస్ చేసుకొని మనం నడవాలి అంటే ఈ లోకంలో మనం ఏమన్నా విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయేమో. దయచేసి మనం విడిచిపెడదాం. దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి తన కుమారుని కూడా మన కొరకు విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ నన్ను విడిచిపెట్టడానికి దేవుడు సిద్ధంగా లేడండి. ఆయన ఇచ్చిన వాగ్దానం, నేను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఆ విధంగానే మనం జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అలాగే మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన కనుక మనల్ని విడిచిపెట్టి ఉంటే మనం ఇప్పటి వరకు మనం బ్రతకలేము. ఇక్కడ మనం నిలిచి ఉండడానికి, మనం జీవించడానికి, భూమి మీద ఉన్న ప్రతి నరునికి తన ఎందుకు బ్రతికి ఉన్నాడు, ఎందుకు తనకి బ్రతుకుని దేవుడు ఇచ్చాడో దానికి ఒక కారణం ఉంది. ఏ కారణము లేకుండా దేవుడు ఏ పని చేసేవాడు కాదు, మనుషుల్ని పుట్టించేవాడు కాదు. ఆ కారణం ఏంటో తెలుసుకొని ప్రవర్తిద్దాము, ఆ విధంగా బ్రతుకుదాము. అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన కొరకు కుమారుని విడిచిపెట్టని మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. తండ్రి మన కొరకు తన కుమారుని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ నన్ను విడిచిపెట్టడానికి సిద్ధం అవ్వట్లేదు. మనం ఏమన్నా కొన్నిసార్లు దేవుని విడిచి తిరిగామేమో, దేవుని విడిచిపోయి దేవునికి నచ్చని పనులు, దేవుడు వద్దన్న పనులు మనం చేస్తామేమో. కానీ హీఈస్ నాట్ రెడీ టు లీవ్ అస్. మనల్ని వదలడానికి, మనల్ని విడిచిపెట్టడానికి దేవుడు సిద్ధంగా లేడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆయన యొక్క ప్రేమను మనం గుర్తిద్దాము. ఆయన చెప్పిన మార్గంలో నడుద్దాము. దేవుడి 4 మాటలు మన ఇంట్లో దీవించినగా.